ఇదే ప్రపంచంలో జరుగుతున్న మాయ. ఎందుకు ఈ నాటకం? నేను బయట నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వాన్నో మరొకరినో బెదిరించడానికి, మన ఉపవాసాలు కూడా నిరాహార దీక్షలను కూడా దేవుణ్ణి బెదిరిస్తావా? దేవుడికి నువ్వు ఒక్కడవే కొడుకువా? కుక్క, నక్క, గాడిద సమస్తం దైవ సంతానమే కదండి. అన్ని కోట్ల జీవులన్నీ తింటున్నప్పుడు ఈ పనికి మాలిన వాడు ఒకడు తినకపోతే దేవుడు వచ్చి వీడు కోరిక తీరుస్తాడా? ఏం పని? కానీ ఉపవాసం వల్ల పాపాలు ఎందుకు పోతాయి అంటే, పాపాలు పుణ్యాలు ఏ రూపంలో మన మెదడులో ఉంటాయో తెలుసుకుంటే ఎలా పోతాయో తెలుస్తుంది. పాపం పుణ్యం ఏదైనా సరే మనం చేసిన ప్రతి పని కూడా ఒక జ్ఞాపకం రూపంలో మన మనస్సులో నిక్షిప్తమై ఉంది, ఇంకెక్కడా లేదు. దానికో లోకం, దానికో రికార్డు, దానికో అధికారి ఎక్కడా ఉండరు. మనకి విషయం తెలియడం కోసం యమధర్మరాజని, చిత్రగుప్తుడని, నరకలోకమని విషయం చెబుతారు. ఆ నరకం, ఆ యమధర్మరాజు, ఆ చిత్రగుప్తుడు అన్నీ మన శరీరంలోనే మన మనస్సులోనే ఉన్నారు. ఎలా ఉన్నారో 2 నిమిషాల్లో చెబితే ప్రత్యక్షంగా చూపిస్తా. యమధర్మరాజు కనపడతాడు, భయపడ.